కృష్ణ కథ. తృణావర్త వధ తర్వాత ఒకరోజు నందుడి ఇంటికి గర్గ మహర్షి వస్తారు. ఆయన జ్యోతిష శాస్త్రంలో దిట్ట. వసంతం వస్తే ఎలా అయితే ప్రకృతిని పరవశింపచేస్తుందో మహాత్ములు ఇంటికి రావడం కూడా అలాంటిదే. నందుడు సాదరంగా ఆహ్వానించి, ఓ మహాత్మా, ఊరకే రారు మహాత్ములైన వాళ్ళు. మాలాంటి అధముల ఇళ్లకు మీలాంటి మహాత్ములు రావడం మంగళం, శుభం, ఇది నిజం అంటూ నమస్కరిస్తాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారిలో శ్రేష్ఠులు, పుట్టుక నుంచి గొప్ప జ్ఞానం కలిగి గురువులైన మీ వంటి వారు మా పిల్లలిద్దరికీ నామకరణం చేయవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడు నందుడు. గర్గ మహర్షి అనుమతితో కంసుడికి తెలియకుండా రహస్యంగా నామకరణ మహోత్సవం నిర్ణయిస్తారు. గర్గ మహర్షి మహానైష్ఠికుడు. యమునకు వెళ్లి స్నానాదులు అవి చేసి మడిలో తానే స్వయంగా నైవేద్యం అవి సిద్ధం చేసుకుని పూజకు కూర్చుంటాడు. జపమాలతో 3 మాలలు చేసి ఆ తర్వాత స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తింటాడు. అలా మహర్షి కళ్ళు మూసుకుని 3 మాలలు తిప్పేసరికి మన చిన్ని కృష్ణుడు ఆ నైవేద్యం కాస్తా తినేస్తాడు. మహర్షి యశోదను పిలిచి, నీ బిడ్డ నేను భగవంతుడికి పెట్టిన నైవేద్యం అంతా ఎంగిలి చేసేశాడు, నేను స్నానాదులవి చేసి మళ్ళీ నైవేద్యం సిద్ధం చేసుకోవాలి అంటూ నదికి వెళ్తాడు. యశోద చిన్ని కృష్ణుణ్ణి మందలించి మళ్ళీ ఇలాంటివేదో ఒకటి చేస్తుంటాడని కృష్ణుణ్ణి నిద్రపుచ్చి మహర్షికి నైవేద్యానికి కావలసిన పదార్థాలన్నీ మళ్ళీ సిద్ధం చేస్తుంది. మహర్షి నది నుంచి తిరిగి వచ్చి నైవేద్యం అది సిద్ధం చేసుకుని కళ్ళు మూసుకుని 3 సార్లు జపమాల తిప్పి కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ ఈ చిన్ని కృష్ణుడు నైవేద్యం మొత్తం తినేసి చేతులు కడుక్కుంటూ కనిపించాడు. యశోదకు ఏం చేయాలో అర్థం కాక, స్వామి, ఈసారి నేను ఈ బిడ్డను గట్టిగా పట్టుకునే కూర్చుంటాను, మీరు వెళ్ళి మీ పూజ చేసుకోండి అని చెప్తుంది. యశోద చిన్ని కృష్ణుడిని ఒళ్ళో పెట్టుకుని గట్టిగా 2 చేతులు పట్టుకుని కూర్చుంటుంది. ఇంతలో ఏదో కునుకు పట్టినట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఏముంది, చిన్ని కృష్ణుడు మళ్ళీ ఆ నైవేద్యం మొత్తం తినేస్తూ ఉంటాడు. యశోద ఎందుకిలా చేశావని గట్టిగా మందలిస్తుంది కృష్ణుణ్ణి. లేదమ్మా, ఆయనే తినమన్నాడు, అందుకే తిన్నాను అంటాడు. ఏం జరుగుతుందో అర్థం కాని మహర్షి కళ్ళు మూసుకుని చూస్తే శంఖ చక్ర గదా పద్మములతో శ్రీ మహావిష్ణువు చిన్ని కృష్ణుడిలా కనిపిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మహర్షికి, ఎవరికి నైవేద్యం పెట్టి ఇన్నాళ్ళు విగ్రహాలలో చూస్తున్నాడో ఆయనే కళ్ళ ముందు ఇప్పుడు పసిబిడ్డలా కనిపిస్తున్నాడు. నోట మాటలేక ఆనంద పారవస్యంతో తనని తాను మర్చిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాడు మహర్షి. పెద్దవాడికి రామః, ఎవరిని చూస్తే జనం ఆనందంతో పొంగిపోతారో రమంతే యస్మిన్ ఇతి రామః, పైగా బలం కూడా కలిగి ఉన్నవాడు కాబట్టి బలరామ. చిన్నవాడు కృష్ణః, క్రిష్, ఎల్లప్పుడూ, నా, ఆనందం, నిరంతరం పొందే ఆనంద స్వరూపుడు. కృష్ణ, ఎల్లప్పుడూ ఉండే ఆనందం అని అర్థం. ఏ నామాన్ని పట్టుకుని భక్తులు పులకించి పరవశించిపోతున్నారో కృష్ణ, ఆ నామం గర్గ మహర్షి ద్వారా మనందరికీ వచ్చింది. హరే కృష్ణ.